యొక్క సహకారం కావాలి. ఈ ప్రభుత్వం మీ యొక్క సలహాలు తీసుకొని సిద్ధంగా ఉన్నది. ప్రజాప్రతినిధమైన మేము ఎలక్షన్లు గెలవకపోయినా నిరంతరం పరమేశ్వర రెడ్డి గారు కానీ, నేను కానీ, విజయేశ్వర కానీ, మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్పొరేటర్లు, కమిటీ మెంబర్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ ఉంటాం. మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు, మేము అధికారంలో లేకున్నా కూడా మా పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఎన్ని నిధులు తీసుకొచ్చి పనిచేస్తాం, నిరంతరం కృషి చేస్తుంది అన్న దానికి ఒక ఉదాహరణగా ఉప్పల్ నియోజకవర్గం సంతోషం, గర్వంగా ఉంది. పరమేశ్వర రెడ్డి గారు ఒకటి చేస్తున్న కృషిని తీసుకొస్తున్న నిధులను కూడా పోటాపోటీగా మేము కూడా పోటీ పడతా ఉంటాం. నాకున్న సీనియారిటీని బట్టి కూడా నిధులు తీసుకొచ్చినాం, నాకు లెక్కనే నిధులు తీసుకొస్తా ఉంటాం, తీసుకొచ్చినా చెప్తా ఉంటాం. అన్ని వచ్చినాయి. మళ్ళీ ఇంకా మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాడు, మా వెనకాలనే వేరే రిప్రజెంటేటివ్స్ నిధులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉప్పల్ ప్రాంతాన్ని తన సొంత ఇంటి కన్నా కూడా ఎక్కువగా మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి నిరంతరం కృషి చేస్తున్న వదిలేష్ అన్న జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నిర్మాణాత్మక సూచనలు కానీ చాలా మంది కొందరికి కొత్తగా వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నిజంగా పార్టీ కష్టపడ్డ వాళ్ళని రక్షించే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా పూర్తి కృషితో పనిచేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సీట్ల పంపకం వచ్చినప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు పట్టుబట్టు ముందుకు సాధించడం జరిగింది. అది ఒకటేమో మేడ్చల్ నియోజకవర్గం, రెండోది ఉప్పల్. మొదటి ప్లేస్లోనే కావాలని చెప్పి పట్టుబట్టి చేశాడు. మీకు నాకు అందరికీ కూడా సన్నిహిత్యం ఉంది, ముఖ్యమంత్రితోటి ఎప్పుడంటే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జిల్లా అధ్యక్షుడుగా మీ నియోజకవర్గం కాకుండా జిల్లా అధ్యక్షుడు చేస్తున్న కృషిలో పార్టీ బలోపేతానికి రేపు వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకి మీరు జిల్లా అధ్యక్షుడుగా మీతో మేము కూడా ఉంటాం. మన నాయకులను కూడా పదవులు ఇప్పించే క్రమంలో కృషి చేస్తూనే ఇంకోటి చెప్పండి, ఈ 74 సీట్ డివిజన్స్ అనేది పూర్తిగా కాదు, అది ఓపెన్ ఉంది. దాన్ని ఈ వ్యత్యాసం తెలుసు. గతంలో కార్పొరేటర్గా మేము కలిసినప్పుడు కూడా, ఇన్ఛార్జ్గా కలిసినప్పుడు కూడా ఒక కమిషన్ చెప్పడం జరిగింది. ఆ దొంగల ముఠ నాయకుడైన కేటీ రామారావు గారికి నీవు అత్యంత ప్రయోగాలు పలుకుతూ ఉంటావు, విదేశాలు తిరిగి వచ్చాడని చెప్తాను. నీకన్నా నేను కూడా తిరిగి వచ్చాను చాలని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు సహకరించింది, ఈ తెలంగాణ రాష్ట్ర తేవడంలో బాధ్యత, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ఎవరు పాత్ర పోషించారు, మీ అయ్యి ఎక్కడ ఉంటే నువ్వెక్కడ ఉంటుంది, రాష్ట్రం వచ్చినాక దొంగల్లాగా వాలిపోయి తోచుకుంది మీరు, 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసింది మీరు. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే, మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే, లేక ఈ ప్రాంతాన్ని మీరు గిట్ట చేసింటే అవసరమే మాకు ఉండకపోతుంది కదా. అవి చేయకుండా ఇంకా పాదయాత్రలను చెప్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, తర్వాత కూడా ఆ రోజు మీటింగ్ అయిన వాటితోటి వెళ్ళి వారి మధ్యలో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటే, అన్న మనకి ఎందుకు ఉంటుంది, ఏ పేదలు ఇల్లు కొట్టే అవసరం మనకి ఎందుకు పడుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల కొరకు పనిచేస్తారు. ఇది మొత్తం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు, 10,000 కోట్లు కాదు కదా, ఇంకా ఎన్ని కోట్లు అయినా సరే ఏ ఒక్క నిరుపేద ఇంటికి నష్టం కాకుండా చూస్తాం. 10,000 ఇల్లు మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది రివర్ బెడ్ లోపల ఉన్న వాటికి. ఎస్పెషల్లీ మన దగ్గర ఇక్కడ కొత్తపేట, నాగోల్కి వస్తే కొన్ని ఇండ్లు చెరువు కట్టగా పక్కకే ఉన్నాయి. అక్కడ గతంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నది ఒక్క చోట స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక ప్రవాహం అటు ఇటు తిరుగుకుంటూ కూడా పోతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉన్న కొత్తపేట కానీ నాగోల్ ప్రాంత వాసులకు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది, మనది. ఈ ముఖ్యమంత్రి గారు మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి పేదవాని ఇండ్లు కాపాడే ప్రయత్నం చేస్తాం. నిన్ననే వాళ్ళ పేపర్ మీద చూసినట్టు పొంగుల శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇంకొకటి మీ అందరి ఈ సమక్షంలో కూడా మేము మా ఇన్ఛార్జ్ మంత్రి స్థిరబాబు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు కూడా mosi.telangana.government వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఈపీఆర్ ఇచ్చి దాంట్లో సూచనలు ఇవ్వమని కూడా తెరవడం జరిగింది. కేటీ రామారావు గారికి ఒక సూచన, నువ్వు 10 సంవత్సరాల పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినావు కదా,
నీకు అంత అనుభవం ఉంటే ప్రభుత్వానికి సూచన లేదు. బాధ్యత ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ప్రతి రాజకీయం చేయకుండా నీకు అనుభవాన్ని పంచుకోమని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు నిన్ను మీ అయ్యను అడగడం జరుగుతూ ఉన్నాం. కానీ అవన్నీ చేయకుండా తమ అక్రమ ఆస్తులతో వెబ్సైట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి తమకున్న పేపర్ ఛానల్ తోటి ఒక విషపూరిత ప్రచారం చేస్తాం. ఇంతకు దొరపల్లి గురించి జరిగింది. ఇక్కడి నుంచి నల్గొండ ప్రాంతం వరకు నల్గొండ చెండు ప్రాంతం కూడా క్లోరైడ్ తోటి ఏ విధంగా పంటలు పండకుండా ఇంతమంది పరిమితి చెప్తా ఉంటాం. ఇక్కడ బోర్ వేస్తే కూడా నీళ్ళు ఏ విధంగా పూర్వకోళ్ళలాగా వస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రాంతం మంచినీటితోటి మూసి నిధిలో మురికినంత తీసేసి చెత్త చెదారం రాకుండా ఆపేసి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లవేళ నీళ్లు నిల్వ అటు న్యూయార్క్ కానీ లండన్ లో కానీ సియోల్లో కానీ సింగపూర్ దుబాయ్ ఉండేటట్టుగా నదీ పరివాహక ప్రాంతంతో అభివృద్ధి చేసే రీతిలో ప్రణాళికలు రచించి తీసుకొస్తున్న క్రమంలో ఇది లక్షల కోట్లు అని చెప్పి విషపూర్తి ప్రచారం చేస్తాం. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం బాధ్యత మనందరిపై అని చెప్పి వివరిస్తా ఉన్నాం, అభ్యర్థిస్తాం. తప్పు చేస్తే ఎత్తి చూపండి, మంచి చేస్తే ప్రశంసించండి చెప్పి కోరుతా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ రెండు పరోక్షంగా కలిసిపోయి ఉన్నాయి. తెర ముందుకేమో కొట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక విషపూరిత ప్రచారం మాత్రం చేస్తూ ఉన్నాం. దాన్ని తిప్పికొట్టిన ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజల కొరకై నిరంతరం కృషి చేస్తూ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ నిధులన్నీ కూడా ఈ ప్రాంతానికి ఖర్చు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా, అన్నిటికన్నా ముఖ్యంగా మన అదృష్టం ఇక్కడ మాజీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంతానికి తన అత్యంత శక్తివంతంతో అత్యంత నిధులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి అందరూ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి రానున్న డివిజన్ అవుతుంది, చేంజ్ అవుతుంది కాబట్టి ఆందోళన పెట్టుకోకండి. కానీ ఈరోజు ముఖ్యంగా మేము వచ్చింది మరొకసారి ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ద్వారా మేము కోరుకునేది అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి దీనికి శంకుస్థాపన చేయబోతున్నాం. దాంతో ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. అన్ని ముందే చెప్పేస్తే తీపి కబురు అని చెప్పి కొన్ని ఆపుతా ఉన్నాం. ఇంకా చాలా లిస్ట్ చాలా పెద్దగా ఉన్నది. సో అవన్నీ కూడా మీరు గత 2 సంవత్సరాలు, వచ్చే 2 సంవత్సరాల లోపల మీరు మల్కాజ్గిరి ప్రాంతం యొక్క ముఖ్య చిత్రం పూర్తిగా మారబోతుంది. మేము పోటాను పోటీగా ఇటు ఉప్పల్కి పోటీగా ఎల్బీనగర్ పక్క లేట్ సైడ్ మల్కాజ్గిరి కూడా పోటీ పడి కూడా ఈ మల్కాజ్గిరి కొత్త కమిషనరేట్ కానీ ఇక్కడ ఈ కార్యాలయం వచ్చినప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా గవర్నమెంట్ కార్యాలయం కాదు, దాంతో కంప్లీట్ గా మార్పు వచ్చేస్తుంది ఇక్కడ ఈ ప్రాంతానికి. అందుకే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి అతి త్వరలోనే ఈ ఫేస్బుక్ కింద వచ్చే ఈ ప్రాంతాన్ని కూడా ప్రజలకు మా విజ్ఞప్తి, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాటిచ్చినాడు, మీ పక్షాన నిలబడి మా ప్రభుత్వంతో కొట్లాడన్నా మీకు న్యాయం చేకూర్చినట్టుగా, ఇల్లు ఊడిపోతే ఇల్లు కట్టించినట్టు, జాగపోతే జాగించినట్టుగా. గత ప్రభుత్వంలో కాదు, ఇక్కడ 1000 గజాలు ఇచ్చినా కూడా కట్టుకునే పరిస్థితి లేదు, కట్టుకుంటూ మురికితో ఉండే పరిస్థితి లేదు, అపార్ట్మెంట్ కట్టుకున్నా కూడా. అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి ఇక్కడ రైతులు పొలాలు ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతం కూడా రైతులు ఇచ్చిన పొలం ఇదంతా కూడా 1000 గజాలు ఇచ్చినా కూడా అది కట్టుకునే స్థితి లేదు. కాబట్టి గత ప్రభుత్వంలో వచ్చిన 1000 గజాలు కూడా నివసించే పరిస్థితి లేదు. మీరు కుటుంబంతో ప్రశాంతంగా నివసించే ప్రాంతం ఉండాలని మల్కాజ్గిరి నియోజకవర్గం అంతా కూడా పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే ఎక్కువ నివాస ప్రాంతం ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజలకు ప్రశాంతతతోటి, పరిశుభ్రతతోటి, పర్యావరణ రక్షణతోటి, మంచినీటి మౌలిక వసతులు కల్పించాలనే కృషితోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మీరు గమనించాలని కోరుకుంటూ, మీ ప్రతినిధులుగా మేము మీ తెల్లవేరుల మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు